ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 28వ తేదీ 9వ నెల 25వ సంవత్సరంలో మనమందరము తిరుగా ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేయడానికి ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాం. ఈ పునరుద్ధాన దిన ఆశీర్వాదంలో మీపై మెండుగా కృమ్మరింపబడును గాక. ఈ నెలలో ఆఖరి పునరుద్ధాన దినం. ప్రియులారా, పునరుద్ధాన దిన ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? పునరుద్ధాన దిన ఆశీర్వాదాలు 1000 దినాలలో ఎన్ని ఆశీర్వాదాలు పొందుతావో అన్ని ఆశీర్వాదాలు ఈ ఒక్కరోజు వస్తాయి. అర్థమైందా మీకు? 1000 దినాలు కష్టపడితే వచ్చే జీతము ఈ ఒక్కరోజు కష్టపడితే వచ్చేస్తుంది. 1000 దినాల జీతం వస్తుంది, అనగా 1000 దినాల ఆశీర్వాదం వస్తుంది. మీకు అర్థం కావడానికి ఆ మాట చెప్పాను నేను. అసలు ఆశీర్వాదాలు అంటే ఏంటి? దీవెనలు అంటే ఏంటి? ఆశీర్వాదాలు ఈలోక సంబంధమైనవి. ఆశీర్వాదాలు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వడం, ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేయడం, ఒక మంచి వరుణ్ణి వధువుకు, అలాగే మంచి వధువుని వరుడుకు, ఓ మంచి కుటుంబాన్ని కట్టడం, ఓ మంచి ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభు వారు ఆశీర్వాదంతో అవకాశం కల్పించబడడం, ఓ మంచి కుటుంబ జీవితం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు. పిండి పిసికే తొట్టి, నీ కుటుంబంలో ఆశీర్వాదములు ప్రవాహం రావాలంటే ఈ దినము నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో పడుకోకూడదు, ఫ్రెండ్స్తో తిరగడానికి పోకూడదు,